మనకి తెలుగు ప్రపంచానికి అంకితం చేస్తూ స్వామి వివేకానంద ఒక గొప్ప మాట అంటారు. నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. నాయన, మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతి పాలు కాడు, మంచి పని చేసే వ్యక్తి కూడా దుర్గతి పాలు కాడు. ఎవడైతే స్వకల్యాణం కోసం పనులు చేస్తాడో వాడున్నంతకాలమే ఉండిపోతాడు. ఎవడు జగత్ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని వినియోగిస్తాడో, ఇందుకే నా జీవితం అని భావించి కర్మల్ని ఆచరిస్తాడో వాడు శాశ్వతంగా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు అనే రహస్యాన్ని గుర్తురిగి, అటు సామాజికంగా ఇటు రాజకీయంగా ఇటు ఆధ్యాత్మికంగా కూడా విశేషమైన మార్గాన్ని అవలంబిస్తూ గత దశాబ్దాలుగా తన ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయం అనే వేదిక మీద సేవతో పునీతులైన నారా చంద్రబాబు నాయుడు గారు, వారికి పరమాత్మ ఎప్పుడు ఆయుష్, ఆరోగ్యం, సంపద, విజయం, ఐశ్వర్యం, స్థిరమైన నీతి ప్రసాదించి నిరంతరం కాచి రక్షించుగాక అని ఇప్పుడే పెదరజేరు వారు, వారి అనుయాయులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించిన నేపథ్యంలో